హాయ్ ఫ్రెండ్స్, ఇది అమ్మవారి శేషవస్త్రం తల్లి. ఎంతో పవిత్రమైంది, విశేషమైంది. నువ్వు దీన్ని కట్టుకొని నీ భర్తకి దండం పెట్టి పాపిట్లో బొట్టు పెట్టించుకొని పూజ చేయమ్మా, నీ సమస్యలన్నీ తీరిపోతాయి అమ్మా అని పూజారి గారు శుభం వెళ్ళొస్తానమ్మా అని సునందకి శశికాంత్కి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. జీవన, నువ్వు అన్నట్టే నాకు ఈడ సమస్యలేమీ లేవు, కాకుంటే ఇది శివయ్య పంపించిన శేషవస్త్రం, కాదనకూడదు అని ఆనంది అంటుంది జీవనతో. అన్ని పైకి కనపడే సమస్యలే ఉండవు, కొన్ని కంటికి కనపడకుండా నీడలా వెంటాడే సమస్యలు కూడా ఉంటాయి. కాసేపు ప్రశాంతంగా శివయ్యను తలుచుకో అని సునంద ఆనందితో అంటుంది. నీకు నేనున్నా కదా, కట్టెలాంటి ఐడియా ఇచ్చి చెప్తాను. ఇదిగో, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చి కొడుకు పుడతాడు అంటారు. దాని అర్థం తెలుసా? శేషవస్త్రం పంపించి శివయ్య నీకు హెల్ప్ చేయాలనుకునేది ఆనందికి కాదు, నీకు. ఇప్పుడు ఆ శేషవస్త్రాన్ని నువ్వు కట్టేసుకో చెప్తా అని జీవన దివ్యతో అంటుంది. నీకు పిచ్చెక్కిందా? లేకపోతే మొన్నేమో ఫోటో మార్చమంటూ పనికిమాలిన ఐడియా ఇచ్చావు, అదేమో పనికి రాకుండా పోయింది. ఇప్పుడేమో ఆనంది చేతిలో పెట్టిన శేషవస్త్రాన్ని నన్ను కట్టుకోమంటావు. ఏమైనా అర్థం ఉందా? తెలివి ఉండే మాట్లాడుతున్నావా? ఏదైనా పనికి వచ్చే సలహా చెప్పు జీవన అంటుంది దివ్య. అంటే నావన్నీ యూస్లెస్ అడ్వైసా అంటావా? అంతేనా? అవును, సరే అయితే. అలాంటప్పుడు నీ ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేసుకో, తెలివైన దానివి కదా, నా అవసరం ఏముందిలే అని జీవన అంటుంది. నేను చెప్పేది అర్థం చేసుకో. ఆల్రెడీ ఆదిత్య మనసులో నేనున్నాను, దానికోసం కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. చేయాల్సిందల్లా ఆదిత్య ఆనంది మధ్య గొడవ పెట్టడం, వాళ్ళని విడగొట్టడం అని దివ్య అంటూ ఉండగా, చెప్పావులే పెద్ద, ఆ మాత్రం నాకు తెలీదా అంటుంది జీవన. తెలిస్తే ప్రాపర్గా అడ్వైస్ ఇవ్వు ఉంటుంది దివ్య. మరి అంటే నేను నిన్ను మిస్గైడ్ చేస్తున్నానా? ఓకే, అయితే నేను డ్రాప్ అవుతున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నిన్ను మిస్గైడ్ చేస్తే నాకేంటి లాభం చెప్పు? నీకు ఆదిత్యకి పెళ్ళి అయితే నాకేమైనా వరిగేది ఉందా? ఆదిత్య ఆనంది విడిపోతే నాకేమైనా కలిసి వచ్చేది ఉందా? ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోయింది అనే మనసుతో నేను నీకు సాయం చేస్తుంటే నువ్వు ఇలా మాట్లాడతావని జీవన అంటుంది. అబ్బా, తప్పు అయిపోయింది, పొరపాటున నోరు జారి ఒక మాట అన్నాను. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? మళ్ళీ వెనక్కి తగ్గవుగా? తగ్గను. సరే అయితే చెప్పేది విను. బాంబు పేలిస్తే సౌండ్ వస్తుంది, ఏదో పని చేస్తే గొడవ అవుతుంది. అవ్వ కావాలి, బొవ్వ కావాలి, ఆదిత్యతో పెళ్లి కావాలి. గొడవ అవ్వకూడదు అంటే కుదరదమ్మా, తెగించాలి, తప్పదు. అర్థమైందా అని జీవన దివ్యతో అంటుంది. దివ్య సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిచ్చిలో మాలోకం, తన మీద జాలిపడి హెల్ప్ చేస్తున్నాను అనుకుంటుంది. నా ఎజెండా దివ్య బాధపడటం కాదు, ఆనంది జీవితం ఆగం అవ్వడం, దాన్ని ఈ ఇంట్లో నుంచి తరిమి వేయడం అని జీవన అనుకుంటుంది. దివ్య ఆ శేషవస్త్రం కట్టుకుంటుంది. ఆదిత్య దివ్యని చూస్తాడు. దివ్య ఆదిత్యతో, నేను ఈ చీరను కట్టుకుని దేవుడికి దండం పెట్టుకున్నాను, ఇదిగో మీరు ఈ కుంకుమ నా నుదిటిన పెట్టండి. దివ్య, ఏమైంది నీకు? దీని గురించి నీకు తెలీదు, నేను నీకు అలా కుంకుమ పెట్టకూడదు అని ఆదిత్య అంటాడు. ఎందుకు పెట్టకూడదు? అక్కకి పెడతారు కదా అని దివ్య అడుగుతుంది. తను వేరు, నువ్వు వేరు, తను నా భార్య అని ఆదిత్య అంటాడు. నన్ను అలాగే అనుకోండి అని దివ్య అంటుంది. ఆనంది, ఆనంది అని ఆదిత్య పిలుస్తాడు ఆనందిని. ఏంటి మీరు? ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? అన్నయ్య, ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నావు అని చైతన్య అడుగుతాడు. ఒకటికి 2 సార్లు పిలుస్తున్నారు, నేనేమో మంచం మీద పెట్టిన చీర కనపడటం లేదని వెతుక్కుంటున్నాను అని ఆనంది అంటుంది. మంచం మీద పెట్టిన చీర నువ్వు ఎంత వెతికినా దొరకదు కుట్టి, ఎందుకంటే ఆ చీర నీ చెల్లి ఒంటి మీద ఉంది అని జీవన చెప్తుంది. అక్క, ఈ చీర బాగుందా అని దివ్య అడుగుతూ ఉంటుంది. అరే, ఈ చీర నువ్వు ఎందుకు కట్టుకున్నావు దివ్య అని ఆనంది అడుగుతుంది. చీర ఏంటి, చేతిలో కుంకుమ కూడా ఉంది చూడు, బొట్టు కూడా పెట్టించుకోవడానికి రెడీగా ఉంది ఆనంది నీ చెల్లి జీవన అంటుంది. నీ శారీ కట్టుకుంటూ ఉంటే చూసుకోకుండా నువ్వేం చేస్తున్నావు అంటుంది సునంద. అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు, ఇంతలో శారీ కనిపించలేదు అని ఆనంది అంటుంది. ఏ దివ్య, నీకు కొంచెం బుద్ధి ఉందా? ఏది మంచో ఏది చెడ్డో అర్థం కావట్లేదా? ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలియట్లేదా అని సునంద అంటుంది. సునంద, తనకి ఏం తెలుసు? తెలీదు అని శశికాంత్ అంటాడు. అవును అత్తయ్య గారు, దివ్యకి ఏమీ తెలీదు ఆనంది అంటుంది. తెలియకపోవడం ఏంటి, అన్నీ తెలుసు అని సునంద అంటుంది. అరే, తనకన్నీ తెలిస్తే నా చీర ఎందుకు కట్టుకుంటుంది చెప్పండి అని ఆనంది అంటుంది. చెప్పవే, ఎందుకు కట్టుకున్నావు అని దివ్యని అడుగుతుంది జీవన నటిస్తూ. జీవన, కాస్త మర్యాదగా మాట్లాడు అని చైతన్య అంటాడు. బొట్టు పెట్టి మాట్లాడాలా? పెట్టండి బావగారు, పాపిట్లో బొట్టు అడుగుతోంది, పెట్టండి అని జీవన అంటూ ఉంటే ఆనంది కోపం వచ్చి జీవన అంటుంది. ఏం జీవన అంటే నీకు ఎందుకు కోపం వస్తుంది? అనే అవకాశం ఇచ్చింది నువ్వే కదా అని సునంద అంటుంది. అత్తయ్య గారు, అన్నీ తెలిసి కూడా మీరు గిట్లా మాట్లాడుతారు ఏంది అని ఆనంది అడుగుతుంది. అవును ఆనంది, అన్నీ తెలుసు కాబట్టి ఏం చేయాలో తెలియక ఇలా మాట్లాడుతున్నాను ఆనంది. అది చీర కాదు, శేషవస్త్రం. ఆదిత్య భార్యగా నువ్వు కట్టుకొని నీ భర్త చేత కుంకుమని పాపిట్లో పెట్టించుకొని అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. అలా చేస్తేనే దాని ఫలితం నీకు దక్కుతుంది. దాన్ని ఏకంగా కట్టుకుంది, ఇక ఎందుకు పనికొస్తుంది? ఎందుకు ఆపుతావు? ఈరోజు దివ్య చేసిన పనికి లాగి పెట్టి కొట్టాలి అని సునంద అంటుంది. నేనేం చేశానక్క? చీర కట్టుకోవడం కూడా తప్ప అని దివ్య అంటుంది. నోర్మొయ్ అని సునంద కోపంగా దివ్యని అంటుంది. ఇది కట్టుకుంటే పంతులు గారు మంచి జరుగుతుందని చెప్పారు, నాకు మంచి జరగాలని అక్క ఎప్పుడు కోరుకుంటుంది కదా, అందుకే మంచి జరుగుతుందని ఈ చీర నేను కట్టుకున్నాను అని దివ్య అంటుంది. చూసారా అత్తయ్య గారు ఎంత అమాయకంగా మాట్లాడుతుందో?
ఆ మనిషి నా తప్పు పట్టేది అని ఆనంది అంటుంది. నీకేం చేసిన తప్పు ఉండదు ఆనంది, ఎందుకంటే దివ్య నీ చెల్లెలు కదా, ఎంతైనా సమర్థిస్తావు. నీ చీర నీ చెల్లెలకి ఇదివరకు ఒకసారి కట్టుకోమని ఇచ్చావు. ఎందుకు ఇచ్చావంటే అడిగింది, ఇచ్చాను అన్నావు. ఆ తర్వాత వెళ్ళి బావగారిని పట్టుకుంటే ఏమైంది అంటే భయపడింది అన్నావు. ఆ తర్వాత వెళ్ళి బావగారి మంచం మీద పడుకుంది. ఎందుకు అంటే బాధగా ఉందంట, అందుకే పడుకుంది అని అన్నావు. బావగారితో పక్కన కూర్చోబెట్టావు, బావగారితో భోజనం తినిపించావు. చూస్తుంటే బావగారితో కాపురం కూడా చేయించేలా ఉన్నావు అని జీవన అంటుంది. జీవన అని సునంద జీవన చెంప పగలగొడుతుంది. శశికాంత్ సునందకి అడ్డుపడతాడు, లోపలికి తీసుకువెళ్తాడు. దోషం జరిగింది, పసుపు నీళ్లు చల్లమ్మా అని శశికాంత్ ఆనందితో అంటాడు. నువ్వేం తప్పు చెయ్యలేదులే దివ్య, తెలియక చేసినావు అంతే అని ఆనంది దివ్యతో అంటుంది. లేదక్క, నేను తప్పు చేశాను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఎక్కడికైనా పోయి చచ్చిపోతాను, నేను ఎవరికి నచ్చట్లేదు, అందరూ నన్ను తిడుతున్నారు అక్క అని దివ్య అంటుంది. ఎవరేమనుకుంటే ఏంది, నీ అక్కగా నేను నిన్ను అర్థం చేసుకున్నాను, అన్నీ మర్చిపో. పాపం బావగారు బాధపడ్డారేమో. లేదులే, నేను మాట్లాడతాను, నువ్వు లోపలికి వెళ్ళి ముందు చీర తీసి అని ఆనంది చెప్తుంది. అలాగే అక్క అంటుంది దివ్య. నిన్ను ఆదిత్యని విడదీసి కుంకుమ బొట్టు పెట్టించుకుంటా అని దివ్య అనుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.